పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. మొత్తంగా ఈ ఇష్యూ మొత్తం చూసుకున్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి దాంతో భయంకరమైన ట్రోలింగ్తో మొదలైంది. సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈయన మీ అనుమతి కోసం లేఖ ఇచ్చామన్నారు, రిజెక్ట్ చేసిన లెటర్ ఇవ్వలేదండి. ఆయన బయటకు వచ్చి వేవ్ చేయటం లేదు. ఎందుకంటే 1200-1300 సీట్లు దాంట్లో ఉన్నాయంట. 70 MMలో 700-800 దాకా దీంట్లో ఉన్నాయంట. పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం ఆయన చెప్పారా లేదా? దీంట్లో జరిగింది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు లోపం ఉంది. ఫస్ట్ స్టేజ్ తనలో ఉన్న సింపతి కానీ ఎంపతి కానీ రావడం, స్పందన, మానవీయ కోణం అనేది ఆయన మేనరిజమ్స్ కానీ ఆయన ఆ రోజు చూపించిన మంచి నవ్వటం వాడిదే ఇష్యూ. మొదటి సినిమా చూశారు, ఇక్కడ సంగతి తెలియదు ఎవరికెళ్ళి. జల్లికట్టు కోసం అండి, ఆ తమిళనాడు జల్లికట్టు ఏంటి తెలుసా? జనాలు తెలుసుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ కూడా సంఘీభావాలు ప్రకటించి ట్వీట్ చేసి నానా అలవాటు చేశారే. ప్రాణాలు అర్పిస్తుంటే కనీసం ఒక మాట కూడా సింపతిగా కూడా మాట్లాడిన ట్వీట్ కూడా చేయలేని వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వస్తారు కదా, చాలా మంది లక్షల మంది వచ్చి ఉపాధి పొందుతారు. వాళ్ళు మాత్రం నెత్తిమే పెట్టుకుంటారా? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ చలసాని శ్రీనివాస్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అల్లు అర్జున్ ఇష్యూ మీద ఆయన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం. మొత్తంగా ఈ ఇష్యూ మొత్తం చూసుకున్నప్పుడు, ఈ ఎపిసోడ్ అంతటిని చూసుకుంటే మీరేం చెప్తారు? కొంతమంది ఏమో అల్లు అర్జున్ చేసింది తప్పే, అలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కావాలనే అరెస్టులు చేయిస్తుంది, కావాలనే ఇంత సాగదీస్తుంది కేసులు అని అంటా ఉన్నారు. మీరు పోలీసులు చేసిన తప్పంటారా, లేకపోతే ప్రభుత్వం చేసిన తప్పంటారా, లేకపోతే అల్లు అర్జున్ చేసిన తప్పంటారా? మొట్టమొదటిగా జరిగింది దురదృష్టకరమైన సంఘటన. రేవతి గారు చనిపోవటం బాధాకరం. అబ్బాయి వాళ్ళ హాస్పిటల్లో నిజంగా చెప్పాలంటే చావు బ్రతుకులు ఉన్నారు. అబ్బాయి కోలుకోవాలని, తొందరగా కోలుకోవాలని, తిరిగి ఏదైతే అక్కడ రీల్స్లో డ్యాన్స్ చేసినట్టు మళ్ళీ తిరిగి లైవ్లీగా అలాగా జీవనం సాగించాలని కోరుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్, ఇష్యూ వన్ వేగా చూడకూడదండి. ఇవాళ అల్లు అర్జున్ గారు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆయన తన భార్యకి తనకి వాళ్ళ భార్య క్లాస్మేట్ ఒక ఆవిడ ఉంది, తనకి మిత్రుడైన ఒక ఎన్నికల జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళా, సంఘీభావం కోసం ఇంటికి వెళ్ళి వచ్చాడు. దాంతో భయంకరమైన ట్రోలింగ్తో మొదలైంది ఇష్యూ. చెప్తున్నాను దీనికి ఎందుకు కనెక్షన్ కూడా చెప్తున్నాను. ఆ తర్వాత నుంచి సరే అందరూ ట్రోల్ చేస్తాను, సినిమా రిలీజ్ చేసిన ఈ ఇష్యూ అందరూ పొలిటికల్ టర్న్ తీసుకుంది కాబట్టి, ఇది అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సరే కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ చాలా గట్టిగా ట్రోల్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు కూడా ట్రోల్ చేశారు. సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈయనకి తెలియకుండానే రాజకీయాల్లోకి ఈయన ఎంటర్ చేశారు. ఇండైరెక్ట్గా ఫ్యాక్ట్ అండి. తర్వాత టీఆర్ఎస్ బీజేపీలో వచ్చేది మాట్లాడుకున్నాం ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత. ఈ నేపథ్యంలో సరే ఆయన ఏదైతే సినిమా ఉందో డెఫినెట్గా తెలుగు బిడ్డ ఈరోజు నిన్నటితో 702 కోట్లు దాటి దేశంలో హిందీ సినిమా పరిశ్రమ ఏదైతే ఉందో టాప్ హయ్యెస్ట్ గ్రాస్ ఈ రోజు వరకు ఉన్న అంటే జవాన్ సినిమాని స్త్రీ అన్నింటిని దాటి టాప్ కలెక్షన్కి వెళ్ళింది. తెలుగు బిడ్డ అది ఒక సాధించినందుకు అది ప్రభాస్ గారైనా ఈ టాప్ 6 సినిమాల్లో ఒక సినిమా జవాన్ తప్ప మిగతా హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల్లో మిగతా 5 సినిమాలు దక్షిణాది వాళ్ళే, 4 తెలుగు వాళ్ళే. ఏదైతే ఇక్కడ టికెట్లో అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందో మనం అంటే న్యాయస్థానంలో ఉంది, పోలీసులు చెప్పిన ప్రకారం కూడా అక్కడ ఎంత ట్రోలింగ్ చేశారంటే మేము అనుమతి కోసం లేఖ ఇచ్చామన్నారు, రిజెక్ట్ చేసిన లెటర్ ఇవ్వలేదండి. ఎంత తప్పండి మేనేజ్మెంట్. అనుమతి కోసం మేము లెటర్ ఇచ్చామని అది రిలీజ్ చేశారు పత్రికలకి. మరి అంటే పోలీసులు దుర్మార్గం చేశారన్నట్టు పోలీసులు ఇచ్చిన రిజెక్షన్ లెటర్ చూపించలేదు. తర్వాత పోలీసులు రిలీజ్ చేశారు ఇది మేము చేసామని. రెండో విషయం ఏంటంటే అర్జున్ గారికి పర్మిషన్ లేనప్పుడు యాక్చువల్గా అలౌ చేయకూడదు వస్తున్నట్టు తెలిసినప్పుడు. మనం లెటర్ బి ఫ్రాంక్ అండి, అక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి పంపించాలి. అక్కడే ఆర్టీసీ క్రాడ్స్ అంతమంది జనం వచ్చిన తర్వాత వెనకాలమంటే ఇష్యూ అవుతుంది కాబట్టి ముందలే పంపించాలి. దాంట్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఏదైనా ఉండిపోతుంది. కానీ ఆయన బయటకు వచ్చి వేవ్ చేయడం అనేది ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. కానీ ఆ థియేటర్ అనేది ఒకసారి టోపోగ్రఫీ మీరు చూడండి, ఒకటే ద్వారం 2 థియేటర్లు. నేను చిన్నప్పుడు వెళ్ళాం కదా, అప్పుడు హైదరాబాద్ ఉండేటప్పుడు ఫ్రీక్వెంట్గా చాలా చిన్నగా ఉంది సార్, వెళ్ళాలి. అసలు మామూలుగానే అర్జున్ గారు అక్కడ మామూలుగానే రష్గా ఉంటుంది, పిల్లలు తోసుకెళ్ళిపోతారు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే
1200 1300 సీట్లు దాంట్లో ఉన్నాయంట. 70mm 700-800 దాకా దీంట్లో ఉన్నాయంట. అదే అలాంటిది. అంటే ఈ రెండింటి కన్నా పెద్ద థియేటర్ మాది ఉండేది. మా ఈ స్టేట్ మొత్తం మీద ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్స్ మాది. 1 థియేటర్స్ మాది. మా నాన్నగారు పార్ట్నర్స్ ఉండేదండి. వేరే సంగతి. ఐ బీయింగ్ ఎందుకంటే సినిమా పట్ల సినిమా అది కాకుండా కొండవీటి సింహం లాంటి సినిమాలు కూడా అనేక జిల్లాలకు రైట్స్ కూడా మాకు ఉండేవి. మా ఫాదర్కి సినిమా పరిశ్రమతో కూడా సంబంధం ఉంది. దాసనారాయణరావు గారు నాకు మంచి మిత్రులు, మా పెద్ద అలాగే కోటి రామకృష్ణ గారు చాలా వ్యక్తిగతంగా పాలకొల్లు సినిమా పరిశ్రమ అందరూ తెలుసు. అఫ్కోర్స్ అరవింద్ గారు తెలుసు ఉంటుంది, అది కూడా ఇబ్బంది ఉంది, బాగా తెలుసు. పాలకొల్లేనండి మా ఊరే. మా మదర్ మొట్టమొదటి మహిళా డాక్టర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఫస్ట్ లేడీ డాక్టర్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మదర్ మా కార్నెట్ పేరెంట్. ఆ రోజులు చెప్తాను సార్, డిఫరెంట్ షో. కవయత్రి, సరే అనవసరం టైంలో కవయత్రి. శాంతిశ్రీ అంటే మా అమ్మాయినండి, ఆ పెన్నేం అది, గృహలక్ష్మి. సరే కమింగ్ బ్యాక్ టు అంటే ఊళ్ళతో సంబంధం. పాలకొల్లు అబ్బాయి స్టేజ్కి వెళ్ళాడు. మా పక్కనే మొగల్తూరు అబ్బాయి ప్రభాస్ నెంబర్ ఉన్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ గారు మా ఊరు వాళ్ళు మనవడే కదా, అల్లు రామన్ గారు మనవడే. వాట్ ఇట్ మేబీ దట్ డిఫరెంట్ ఇష్యూ. సరే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే అండి, దాంట్లో అల్లు అర్జున్ గారు ఏదైతే వెళ్ళారో యాక్చువల్గా యజమాన్యం కనుక ఇన్ఫార్మ్ చేసి నువ్వు రావద్దన్నారని పోలీసు చెప్తే ఎట్టి పరిస్థితి వెళ్ళకూడదు. వెళ్తే ఆయనతో పాటు హీరోయిన్ అందరిదే లోపమేనండి ఖచ్చితంగా. పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం ఆయనకు చెప్పారా లేదా అదే అని చెప్పండి. ఆయన చెప్పకుండా చేస్తే, ఆయనకి తెలియకుండా కూడా నేరం చేస్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ అనుకోవచ్చు అండి. అంతే. జనరల్గా అది జరిగిన తర్వాత వీళ్ళు చెప్పానన్నారు, ఆయన నాకు చెప్పలేదు అంటున్నారు. లాస్ట్ మీట్లో 11:30 ఎప్పుడు చెప్తే 10 నిమిషాలు వచ్చేసాను అంటున్నారు. డిబేటబుల్ పాయింట్. కానీ ఎంపతి చూపిస్తపోతే ఆయన అది బాధాకరం. చనిపోయిన తర్వాత రోజు తెలిసిందన్నారు. వీళ్ళు కేసు తర్వాత పెట్టవచ్చు. కానీ ఏం చేయాలండి అబ్బాయి? ఫస్ట్ వాళ్ళు ఎవరిని ఆయన ఏం చేయాలి? తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ అబ్బాయిని చూడాలి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. ఆవిడ యొక్క మృతదేహం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పరామర్శించి రావాలి. ఇది బేసిక్, ఇది ఆయన చేయాల్సిన పని. ఈ మొత్తం ఎపిసోడ్లో మిగతాది ఎవరు ఆయన కరెక్టా వీళ్ళు కరెక్టా అనేది కాదండి. పోలీసులు పాపం మొదట డిఫెన్స్ లేకుండా అయిపోయింది ఫస్ట్, తర్వాత వచ్చారు. మొత్తం వాళ్ళ మీద వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు. అది డిబేటబుల్ పాయింట్ అయ్యొచ్చు. కానీ ఈయన ఈ విషయంలో మాత్రం మరి ఎవరు గైడెన్స్ తీసుకున్నారో అబ్సల్యూట్లీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. రెండోది, నేను అలా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఇష్యూ కూడా వచ్చింది దీంట్లో. ఈయన మాట్లాడిన తర్వాత సరే ఢిల్లీలో మాట్లాడినప్పుడు పేరు మర్చిపోయారని ఇప్పుడు కేటీ రామారావు లాక్కొచ్చారు. అత్త తిట్టిందని కాదు, తోడుకోడలు తెప్పింది అన్నది ఎక్కువైపోయిందో లేదో నాకు తెలియదు కానండి. కేటీఆర్ గారు మీటింగ్లో మాట్లాడతా అని పేరు చెప్పలేదంట అని మాట్లాడతాం. దీనికన్నా ముందు ఢిల్లీలో ఇప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏదైనా జరగనివ్వండి, కానీ పేరు చెప్పపోయినంత మాత్రాన, లేదా 2011లో ఆయన సినిమా ఎవరో మిత్రులు అడిగితే కాల్ షీట్లు ఇవ్వనంత మాత్రాన ఒక కక్షాదింపు చర్యలు తీసుకునే వ్యక్తి మాత్రం రేవంత్ రెడ్డి గారు కాదు. ఈజ్ హ్యావింగ్ లార్జర్ గోల్స్ అండి. ఇప్పుడు మనం రియల్ లైఫ్ హీరోస్ ఉంటారు. నేను ఒక్కడు కూడా చెప్తున్నాను 2 పాయింట్స్. దీంట్లో జరిగింది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు లోపం ఉంది. ఆయన మొదట డబ్బుల విషయం రిక్వైర్డ్, బట్ ఈజ్ లేటర్. ఫస్ట్ స్టేజ్ తనలో ఉన్న సింపతి కానీ ఎంపతి కానీ రావటం, స్పందన, మానవీయ కోణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన గైడెన్స్. కానీ బట్ బేసికలీ ఒకటి చెప్తున్నారు. 2వ పాయింట్ మనీ. మరి ఆ 1400 కోట్లు వచ్చిందని అంతా రాకపోవచ్చు, కానీ ఈయనకి వచ్చిందంటే 300 కోట్లు వచ్చిందా, 200 కోట్లు వచ్చినా, ₹1 కోటి అనుకుంటే నాట్. అది కూడా 10 లక్షలు ఇచ్చి మీద 15 లక్షలు మాట్లాడుకుని ఉంటే ఏందండి ఇది? అబ్సల్యూట్లీ. తర్వాత కోమటిరెడ్డి గారు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది, తర్వాత వెళ్ళి ఇచ్చారు, నిర్మాతలు 50 లక్షలు ఇచ్చారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కూడా మళ్ళీ నిన్న అనౌన్స్ చేశారు. అదంతా కూడా ఈ డ్యామేజ్ కంట్రోలింగ్కి ఇది కాదండి. ముందర ప్రజలు, నేను చూశాను, కోస్తా తెలంగాణ రాయలసీమ అని కాదు, ప్రజల్లో నేను చాలా ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు 100కి 10 మందికి 8 మంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అన్నారు. నేను అన్నాడు. రెండోది, నేను ఒక్కడు కూడా చెప్తాను, అర్జున్ గారిని ట్రోలింగ్ చేస్తాను, బట్ బేసికలీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్ అండి. ఆయన మేనరిజమ్స్ కానీ ఆయన ఆ రోజు చూపించిన అది కానీ ప్రజలకి నచ్చలేదు. మంచి లేవటం నవ్వటం వాడితే ఇష్యూ అండి. ఆయన తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలామంది సిల్వర్ స్పూన్తోనూ, గోల్డ్ స్పూన్తోనూ, స్టెయిన్లెస్ స్పూన్తోనూ పుట్టేవాళ్ళు ఉంటారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈయన సిల్వర్ స్పూన్తో పుట్టిన ఆయన. సామాన్యమైన ప్రజల ఇబ్బందులు ఆయన తెలియదు, తెలియకపోవచ్చు అన్నట్టు. కానీ బేసికల్లీ అతను ప్రభాస్ గారు కానీ, బన్నీ గారు కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ కానీ సినిమా హీరోలో చాలా తన దగ్గర పనిచేసే వాళ్ళ పట్ల, మిగతా వాళ్ళ పట్ల చాలా బాగుంటారనేది లోపల వచ్చింది. నాకు తెలిసిన మిత్రులు చెప్పింది అది. అందువల్ల బన్నీ గారు ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్. అందరితో కలివిడిగా ఉండే మనిషి, అందరితో హ్యాపీగా ఉండే మనిషి. ఈ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడంలో వచ్చిన ఇష్యూ అండి. రెండో విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆయన హీరో అవటం, రియల్ హీరో అంటే ఒక చలనచిత్ర ప్రమిస్తులు హీరో అంటే ఆజానుబాహుడు, అందగాడు, వచ్చేస్సు, కోటేరు లాంటి ముక్కు, వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టారు. అంటే ఎగ్జామ్షన్స్ ఉంటాయి. వేరే ఎగ్జామ్షన్ తీసేయండి. మోస్ట్ ఆఫ్ ద హీరోస్ తమిళనాడులో ఒకళ్ళిద్దరిని తీసేద్దాం, కానీ మిగతా అంతా
హిందీని ఫాలో అవుతున్నాం, తెలుగులో కూడా అలాంటి వాళ్ళే హీరోలు అయ్యారు. ఎక్కువ కాలం సస్టైన్ కాలేదు చాలామంది. అట్లాంటిది తనకండి ఆహార్యం మొదటి సినిమా చూశారు, తనకి చాలా షార్ట్ అయినా, మీరు సినిమాలో అయితే చూపించి ఉండొచ్చు కానీ చెప్తున్నాను, వాళ్ళు వర్ణించిన అలా ఉండడు ఆయన. వర్చెస్ కూడా లేదు, వాచకం కూడా లేదు గట్టిగా. డ్యాన్స్లో చేద్దామంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కంఠ కళా వాచస్పతి జగ్గయ్య గారి కంఠం అంటే ఎన్టీ రామారావు గారు, చిరంజీవి రామచంద్ర అందరికీ అది. తనకంటూ తను కష్టపడ్డాడు, ఇది వాస్తవం. తనను తాను ప్రూవ్ చేసుకుంటానికి స్టైలిష్ స్టార్ కావాలి. వేదం లాంటి ఎంతమంది యాక్ట్ చేస్తారండి? దట్ ఇస్ బి అదర్ కోణం. ఎంతమంది యాక్ట్ చేస్తారు? మిగతా వాళ్ళకి సాయం చేయడానికి కూడా సినిమాలు నేను దాంట్లో డబ్బులు తీసుకొని కూడా యాక్ట్ చేసిన సందర్భాలు ఎవరిని ఎంతమందికి ఉన్నాయండి? ఇట్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నాను నాకు. అలాంటి తాను ప్రూవ్ చేసుకుని ఈ స్టేజ్కి వచ్చి ఈ దేశంలో మొట్టమొదటి 1931లో తెలుగు చలనచిత్ర సినిమా రాజా హరిశ్చంద్రతో మూకీ స్టార్ట్ అయిందండి. తర్వాత టాకీ సినిమాలు వచ్చిన తర్వాత నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఈ దేశంలో తెలుగు వాళ్ళకి నేషనల్ అవార్డు ఉత్తమ బెస్ట్ యాక్టర్ వచ్చిన అవార్డులో ఆయన ఒక్కడికి వచ్చింది. అంత మాత్రం రామారావు గారు, ఎస్వి రంగారావు తక్కువని కాదండి. అంటే చెప్తున్నాను, స్టేజ్ వరకు వెళ్ళాడు ఆయన. ఇవాళ ఈ సినిమా నెంబర్ 1 స్టేజ్లోకి వెళ్ళిందంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కాదు, హిందీలో టాప్లోకి వెళ్ళిందంటే తెలుగు బిడ్డగా వాళ్ళందరూ ఏడ్చి చచ్చిపోతున్నారు దక్షిణాది మీద. నేను చెప్తున్నాను, వాళ్ళ సినిమాలు డబ్బింగ్ చూడటం కానీ మనం ఎప్పుడు చూశారండి? వాళ్ళ అమితాబ్ బచ్చన్ పొగడతాం, మనం హీరోలు ఎప్పుడు చూసారా? ఎన్టీ రామారావు గారిని కానీ, నాగేశ్వరరావు గారిని, శివాజీ గణేషన్ గారిని, ఎంజీ గారు కానీ ఉత్తర భారతదేశంలో ఇవాళ వేవ్ సృష్టిస్తున్నాడు. 150,000తో అక్కడ మరి అక్కడ స్టాంపేట్ జరగలేదు, అక్కడ పాట్నాలో పెట్టారు పాటలీపుత్రం, మగధ సామ్రాజ్యం. తెలుగు వాళ్ళు ఆంధ్ర శాతవాహనులు కోట్లింగాలమ్మ అమరావతి దండకోట నుంచి బయలుదేరారు, ఎప్పుడో జయించిన పాటలీపుత్రాన్ని 2000 సంవత్సరాల క్రితం మళ్ళీ అడుగు పెట్టాడు. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే అండి, ఇప్పటికన్నా ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలి. యాటిట్యూడ్ ప్రాబ్లం, బేసికలీ గుడ్ పర్సనాలిటీ యాటిట్యూడ్ ప్రాబ్లం, అది మారాలి. ఇక రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? మీరు అనుకున్నదట్టుగా ఒక సామాన్యమైన ఫైన్ ఆర్ట్స్ చదువుకున్న ఉస్మానిస్ట్లో చెప్పాడు కదా, గోడ మీద రాసి, దాని నుంచి బయలుదేరి కసితో పట్టుదలతో నిలబడ్డ మనిషి రియల్ హీరో అని. అంటే యూ మే డిఫర్ విత్ హిమ్ యాజ్ ఫార్ as ఆయన పార్టీ అభిప్రాయాలు ఉండొచ్చు, లేదా ఆంధ్ర తెలంగాణ ఇష్యూలో ఆయన మాట్లాడే విషయాల్లో ఖచ్చితంగా మీ ఇద్దరు గట్టిగానే మాట్లాడుకున్నాం. టీవీలో మీరు కూడా ఉన్నారు, అప్పుడు మా ఇద్దరు మాట్లాడుకున్నాం గట్టిగానే, వైరుధ్యం ఉండొచ్చు. కానీ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడ్డాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే తన ప్రేమ వివాహాన్ని సక్సెస్ చేసుకుంటాం కాదు, ఆదర్శమైన దాంపత్యంగా నిలబడ్డాడు. చెప్తున్నానండి, అది దాటి ఆయన ఎదుర్కొన్న వేదనలు చాలా ఎక్కువ అండి. ఒక డ్రోన్ ఎగరేసాన్ని తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి లోపల పడేశారు. వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు జైల్లో ఉన్నాడు, బెయిల్ ఇచ్చారు, కండిషన్ బెయిల్. నేను స్టేజ్ మీద కూర్చొని పలకరించడానికి వెళ్ళాను. అంటే వాళ్ళ పెద్దమ్మ గారు, చిన్నమ్మ గారు కుటుంబం చాలా నాకు ఒక 40 సంవత్సరాల పరిచయం ఉంది. జయపాల్ రెడ్డి గారు మాడుగులో విగ్రహావిష్కరించినప్పుడు మొత్తం కోస్తా సింబరాలు నేను ఒక్కనే వాళ్ళ ఇంట్లో రాత్రి అక్కడే ఉన్నాను. అంతే కదా, ఈయన సంబంధం లేదు, మామగారు వాళ్ళ కుటుంబం. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అండి, నేను ఎర్రబెల్లి దయాకరావు గారు నాతో మాట్లాడు, శ్రీనివాస్ గారు ఏంటి ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అన్న. అబ్బాయి నేను మాట్లాడకూడదని కండిషన్ పెట్టారు, నీకు రాజకీయ నాయకులతో మాట్లాడటానికి వీల్లేదని కండిషన్ మీద బయలుచ్చారండి. స్టేజ్ మీద అందరూ వచ్చేది రాజకీయ నాయకులు, ఆయన మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయి అక్కడ కిందకి వెళ్ళి కూర్చుని బాధపడి ఇంక సాయంత్రం వరకు టైం ఉంటే ఆ కార్యక్రమాలు పూర్తి చేసి ఎంగేజ్మెంట్ పూర్తి చేసి ఇంకో నాకు 3 గంటల టైం నేను ఉండలేని వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాడు జైలుకి. మళ్ళీ ఆ తర్వాత ఆయన వాళ్ళ మిస్సెస్ అక్కడ ఉంటే ఊళ్ళో బెడ్రూమ్ డోర్లు బదలగొట్టి తీసుకెళ్ళి అర్ధరాత్రి తీసుకెళ్ళి చేసినాను. ఇవన్నీ ఎందుకు పోరాడి నిలబడలేదా? పైగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 2 ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్లు, 2 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, అందరికీ తెలిసింది. ప్లస్ ఎలాగా వాళ్ళందరూ బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పాత కాపులు, స్టాంచ్ లెఫ్టినెంట్స్. ఉత్తమ్ కుమార్ గారు నా ఉద్దేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేంటే డిఫరెంట్ ఇష్యూ. దామోదర్ నాగేశ్వర గారు నమ్మిన పార్టీకి నమ్మి ఉన్నారు, వాళ్ళ ఫాదర్ దగ్గర వాళ్ళ కుటుంబాల దగ్గర నుంచి కూడా. ఈయన అక్కడికి వెళ్ళి ఎలా సస్టైన్ చేయండి? దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి, రియల్గా చేసుకున్న వ్యక్తి. దో ఐ డిఫర్ విత్ హిమ్ సర్టన్ ఆస్పెక్ట్స్. అందువల్ల కొంతమంది అన్నారు రియల్ హీరో ఎవరో చూపించడానికని, అది కాదని డెఫినెట్గా. కానీ ఒకటి, సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, కొంతమంది మత కుల పెద్దలు కానీ, వారసత్వ రాజకీయ నాయకులు కానీ దేవుళ్ళుగా పూజించే తత్వం ముందర పోవాలి. మనం ఇంటర్వ్యూలు కూడా మాట్లాడినప్పుడు ఒక సమాజ ఇష్యూ జరిగినప్పుడు నేను ఒక్కటి అడుగుతాను అన్నాను, చిన్న కుటుంబం, పిల్లల వల్ల తీసుకెళ్ళాడు, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారో తెలియదు నాకు. చిన్న ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి, రేవతి గారి భర్త. నేను ఎందుకు ఇది ఫ్యూచర్ గురించి చెప్తున్నా, అవర్ ఆల్ సింపతీస్ విత్ దెమ్. కానీ 12,000 ఏమో పెట్టారంటున్నారు, 10,000 12,000 పెట్టారు. నేను అడుగుతూ ఉన్నాను, అబ్బాయి కోసం తీసుకెళ్లారు. కానీ దయచేసి గమనించండి, మీరు మీ కుటుంబానికి
ఆ పిల్లలు కూడా మీ నాన్న ఎంత కష్టపడ్డారు వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ పెద్ద 20 ఏళ్ళు 18 ఏళ్ళు కూడా ఇంటికి వెళ్ళి నాకు ఇస్తావా బెనిఫిట్ షోకి ఇస్తావా అని డబ్బులాడి తీసుకెళ్ళిపోయి అమ్మ పోపులు పెట్టి దాచుకున్న డబ్బులు కూడా లాక్కెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి. సినిమా మీ కుటుంబానికి మీరే హీరోలు కండి. మీ తల్లి కష్టపడతా ఉంటే మీ తల్లే ఒరిజినల్ హీరోయిన్. మీ తండ్రి, మీ అన్న, సోదరుడు, కుటుంబం ఇవన్నీ మానేసి ఇక్కడ సామాన్య మధ్యతరగతి, నేను చెప్తాను సామాన్య మధ్యతరగతి వాళ్ళు, లా అబైడింగ్ సిటిజన్స్, విలువలు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఈ కనపడే 99% మంది సినిమా హీరోలు, సినిమా నటులు లేదా మిగతా వాళ్ళు రాజకీయ నాయకుల కంటే వీళ్ళు గొప్పవాళ్ళండి. కాగితం మీద రాసిస్తాను నేను చెప్తున్నాను. వీళ్ళ సంగతి తెలియదు ఎవరికెళ్ళకి. 99% మంది కంటే తమ కుటుంబాల కోసం కష్టపడుతున్న మిగతా వాళ్ళని గౌరవించమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఫాల్స్ అండి. ఐఎమ్ నాట్, నేను ఎగనిస్ట్గా అర్జున్ గారికో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి మీదో లేదా సినిమా నేను ఇండస్ట్రీగా వాళ్ళ ఎగనిస్ట్గా మాట్లాడలేదు. వాళ్ళు మనుషులే, వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం లేవు. డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా యాక్ట్ చేస్తారు. వచ్చిన డబ్బులో ఒక 1% 1/2% చేస్తారు. సామాజిక స్పందన లేని వాళ్ళు. నేను ప్రత్యేక హోదా మీద ఆత్మత్యాగం చేసుకుంటే నేను మహేష్ బాబు గారు కొంచెం కోపం వచ్చింది ఒకసారి కలిసినప్పుడు అనుకుంటాను నాతో. ఎందుకంటే మహేష్ బాబు గారు రాలేదు, సంపూర్ణేష్ బాబు వచ్చారన్న అదే టీవీలో ట్రోల్ చేశారు. చూస్తే నేను అంటున్నాను అక్కడ కనీసం మనుషులు చనిపోతే ఆ భరద్వాజ్ గారు కొంతమంది నట్లు, నాగిరెడ్డి గారు వాళ్ళు కొంతమంది వచ్చారండి. మిగతా వాళ్ళకి సింపతి కూడా లేదండి. కనీసం మాట్లాడలేదు. జల్లికట్టు కోసం నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నా, ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళ ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. జల్లికట్టు కోసం అండి. ఆ తమిళనాడు జల్లికట్టు ఏంటి తెలుసా? జనాలు తెలుసుకోవాలి. అది ఎద్దుల కోసం వదిలిపెట్టే క్రీడ, సాంప్రదాయ క్రీడ. జనాలు గాయాలు పాడుతారు, చచ్చిపోతారు కూడా. దానికోసం అక్కడ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, రేవతి గారు అందరూ వెళ్ళి కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ఇండస్ట్రీ కూడా సంఘీభావాలు ప్రకటించి ట్వీట్ చేసి నానా అలవాటు చేశారే. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నాను, వెదర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ హక్కుల కోసం ఆత్మగౌరవం పోరాడతా ప్రాణాలు అర్పిస్తుంటే కనీసం ఒక మాట కూడా సింపతిగా కూడా మాట్లాడిన ట్వీట్ కూడా చేయలేని వీళ్ళు సమాజ సేవ పట్ల ఉందా? బయటకు మాత్రం హడావుడి చేసుకోవచ్చు. వీళ్ళు 100 కోట్లు నేను వాళ్ళు సంపాదించుకుని ఇమ్మని అంటలే. కనీసం సింపతి కూడా లేదు. ఆ బాధ పట్ల లేదు. ఎక్కడో ఏదో జరిగితే నేను చెప్తున్నానండి, అమెరికాలో ఏదో జరిగితే వీళ్ళు స్పందిస్తూ ఉంటారు ఇంకో చోట. అందువల్ల దయచేసి ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది మారాల్సిన, అందరినీ మారాలని లేదు. మిగతా డాక్టర్స్, న్యాయవాదులు, ఎంప్లాయీస్ అందరూ వచ్చారండి. వీళ్ళు మాత్రం 99.9. నేను మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కలిసి వచ్చాం. నేను సిపి రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చాం. 2 వచ్చాం, 2-3 చెప్తున్నానండి. ఏమైపోయింది వీళ్ళందరికీ? సినిమా పెద్ద నటులు అందరూ సైలెంట్. కనీసం కొంతమంది. అందుకని సినిమా పరిశ్రమలో ఇంకోటి కూడా చెప్తానండి, అనేక మంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. సామాన్యుల్లో, నటుల్లో, సాంకేతిక నిపుణుల్లో, డైరెక్టర్లు. వీళ్ళు ఎందుకు బయట రావట్లేదు? కొన్ని కుటుంబాలు ఎందుకు వస్తున్నాయి? ఈ మాట అడిగితే చాలామంది బాధ కలుగుతుంది. డెఫినెట్గా ఆలోచించుకోవాలి. సామాన్యుల్లో ఉన్న దాన్ని డెఫినెట్గా గుర్తించి వాళ్ళకి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సాయం చేసేది. ఇవాళ మార్పు, తీర్పు అలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్ని వస్తున్నాయండి. పోనీ అన్ని సినిమాలు ఇంకో విషయం కూడా జరుగుతుంది. దీని మీద పుష్ప మీద పోలీసులు ఒక ఆయన వచ్చి మాట్లాడారు. మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ప్రాంతీయ విభేదాలు తీసుకో, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇంకొక ఆయన ఎమ్మెల్యే గారు, బుర్ర ఉందా, మైండ్ ఉందా, మైండ్ పోయిందో కూడా తెలియదు ఆయనకి. కామన్ సెన్స్ కూడా లోపించింది. ఏ మనుషులండి వాళ్ళు? ఒక ప్రాంతీయ అస్తిత్వాల గురించి, కోస్తా, తెలంగాణ, రాయలసీమ ఏ అస్తిత్వాలన్నింటినీ గౌరవిస్తాను. ఎవరికైనా న్యాయం చేస్తుంటే డెఫినెట్గా మేము నిలబడతాం. ఆ నిజామాబాద్ వచ్చారు మేము మా రాజేంద్ర బాబు గారు అందరూ కలిసి నిజామాబాద్కి కోవిడ్ వచ్చినప్పుడు BFE 99, N99 మాస్కులు నా షేర్ కూడా నేను పంపించాం. నేను మా రాజేంద్ర బాబు గారు కలిసి నేను పంపించాం. నిజామాబాద్లో మీరు వెరిఫై చేసుకోండి. నేను ఖమ్మం జిల్లాకు పంపించాం. హైదరాబాద్లో మీరు వెరిఫై చేసుకోండి. అలాగే కోస్తా, రాయలసీమలో అనేక జిల్లాలకు పంపించాను. నేను హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాను. లేదా హైదరాబాద్లోనో, లేదంటే మహబూబ్నగర్లోనో, చెంచులగూడానికో, లేదా భద్రాచలంలో, కోయిదూర్లకో నేను పెడతా ఉంటాను. తెలుగు జాతి మొత్తం మాది కావాలనుకోండి. మీరెవరైనా మాట్లాడతాను. అల్లు అర్జున్ గారు ఒడి దగ్గర పెట్టుకుండాలి, లేకపోతే ఆంధ్ర బతకడానికి వచ్చామండి. ఏం నాన్ సెన్స్ అండి ఇది? వాడిది నాన్ సెన్స్ స్టార్టింగ్ అండి. అలా ఈ సినిమాకి ఆంధ్రాకి, తెలంగాణ, కోస్తా, రాయలసీమకి ఏంటి సంబంధం అండి? అలా అల్లు అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళాలండి? అల్లు అర్జున్ గారు పుట్టింది ఎక్కడండి? చెన్నైలో. మొత్తం పెరిగింది అంతా, జీవితం అంతా గడిపింది ప్రస్తుతం తెలంగాణలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలైనా? ఆయన ఇల్లు ఉంది అక్కడే, వాళ్ళ నాన్నగారి ఇల్లు ఉంది అక్కడే, వాళ్ళ మామయ్యల అత్తయ్యలు ఉంది అక్కడ, అన్నయ్యల 3 కుటుంబాలు ఉన్నాయి అక్కడే. వాళ్ళ తాతగారు అల్లు రామలింగ గారి పాలకొల్లు ఇల్లు కూడా లేదండి, మా ఊరే. ఆఖరికి ఆయన చనిపోయింది కూడా తెలంగాణలోనే. ఆయన సమాధి స్మారక చిహ్నానికి వచ్చింది కూడా తెలంగాణలోనే. నాయనమ్మ గారు ఉంది తెలంగాణలోనే. అక్కడ ఏమీ లేదు, ఇల్లు కూడా లేదు. ఏం చేయాలి? ఆయన అక్కడ ఎక్కువ ఆదాయం వచ్చేది మాత్రం కోస్తా, రాయలసీమలో సినిమా నటులు. వీళ్ళు ట్యాక్సులు కట్టేది మాత్రం తెలంగాణలో. ఆ ట్యాక్సులతోనే నడుస్తున్న అనకపోయినా ఆయనకు అనేక కోట్ల రూపాయలు హైయెస్ట్ పెయిడ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? పోనీ ఆయన భార్య గారు ఆవిడ తెలంగాణ,
ఇప్పుడు ఆవిడ వదిలేసి ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపోవాలి ఈయన. పిల్లలు ఎక్కడ చెందుతారండి? కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? ఎందుకు ఉప ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడుతున్నారు? ఇవాళ నేను చెప్తున్నాను, వాళ్ళ నాయకుడు గారిని ఏమంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని కనుకంటే నేను చెప్పాను రేవంత్ రెడ్డి డైనమిక్ పర్సనాలిటీ దో వీ డిఫరెన్స్ సర్టన్ ఇష్యూస్ డిఫెండ్ చేయమనండి. ఎవరైనా తిట్టారు దానికి కోస్తారా? రేవంత్ రెడ్డి గారు మనవడు ఎవరు? మామూలే కదా, నా భీమవరమే కదా. చెప్తున్నానండి, వీళ్ళు ఏం మాట్లాడుతాను వీళ్ళు అర్థం ఉందండి. ఇది కావాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది కుట్రలు చేస్తున్నారు. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక ఆయన వచ్చి సిటిజన్షిప్ ఉందా అని అడుగుతారు. ఈ దేశానికి ఒకటే సిటిజన్షిప్ వస్తుందని తెలియదా అండి? ఎందుకంటే వీళ్ళు చదువుకుని పెద్ద పెద్ద అధికారులు అవుతారు. ఎవ్రీబడి దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ లేదా సంస్థలు పనిచేస్తే దాంట్లో ఖచ్చితంగా మేము సమర్థిద్దాం. కానీ ఇదేం పని? అది ఎందుకు వస్తుంది సిటిజన్షిప్ ఏంటి? ఆధార్ కార్డు నాకు అబ్సల్యూట్ నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ళు అయిపోయింది, ఎన్నాలండి ఎయిడ్స్ వేస్తారు కొంతమంది. ఉత్తర భారతదేశం నుంచి వస్తారు కదా చాలామంది, లక్షల మంది వచ్చి ఉపాధి పొందుతున్నారు. వాళ్ళు మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారా? వాళ్ళు మాత్రం ఇక్కడ సంపాదించుకుని వెళ్ళి రాజస్థాన్లోనే బిల్డింగ్లు మహాల్స్ కట్టుకుంటారు. కోస్తా రాయలసీమ నుంచి ఇక్కడ రాష్ట్ర రాజధాని వచ్చి అక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి ఎట్లా వచ్చినారో మిగతా వచ్చి అక్కడ 5 ఎకరాలు అమ్ముకుని 200 గజాలు కొనుక్కుని ఏదైనా చేసుకుని ఇక్కడ కష్టపడి వచ్చినాడు. రాష్ట్ర రాజధాని వస్తే వీళ్ళు వాళ్ళ చెట్ల దగ్గర నుంచి మాట్లాడుతున్నారా? ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి మిగతా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి జాన్ జిగ్రీ ఖాసా. అబ్సల్యూట్లీ అని చెప్తున్నానండి, తప్పు దారిలో వెళ్ళొద్దు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐ నో హిమ్, దయచేసి ఆలోచించి, ఎందుకంటే దీని మీద ఖండించాలి. ఇంకా అక్కడ ఒకటి చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ దీంట్లో వచ్చిన యాక్షన్ వల్ల రివర్స్ అయింది అనుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి మా రాష్ట్ర ప్రాజెక్టుల కోసమని రికమెండేషన్ ఇచ్చారు. ఢిల్లీలో కలిశారండి ఆ రోజు మీటింగ్ పెట్టారు. అశ్విని వైష్ణవ్ గారు రాష్ట్రానికి ఏం వేస్తున్నారు? బుల్లెట్ రైలు ఏమో గుజరాత్కి ఏమో 1,50,000 కోట్లు పెట్టుకుని 2 ఏళ్లలో 38,000 కోట్లు కేటాయించుకుని మొత్తం ప్రాజెక్టులను అక్కడ తరలించుకెళ్ళిపోతున్న విషయం అందరికీ తెలిసినా తెలంగాణకు 4,000 కోట్లు దించారు, అది కూడా మన బడ్జెట్లో. దాని గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారు కలిసిందే ఏదో తూతూ మంత్రంగా మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ని ఖండించారు. అశ్విని వైష్ణవ్ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల, మిగతా పట్ల, తెలుగు జాతి పట్ల ఇంత స్పాంటేనియస్గా చూపించలేదు. అల్లు అర్జున్ గారిని అశ్విని వైష్ణవ్ గారు జాతిస్తారు ఏందండి పని? నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మండదా? కాదండి, వెళ్ళి కలిసి వచ్చి తెలంగాణ న్యాయం చేయాలంటే అల్లు అర్జున్ గారికి సంగతి నువ్వేం చేస్తావు దుర్మార్గాన్ని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఇండైరెక్ట్గా విమర్శిస్తే ఆయన వెళ్ళిన పనిదా? రేవంత్ రెడ్డి తెలంగాణ న్యాయం మనిషి మండదా అండి ఎవరికైనా? ఆయనకేం ఇది లేదా? ఆ తర్వాత రెండో విషయం రాగానే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు బండి సంజయ్ గారు ఉద్యమంలో గట్టిగా మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వర్ గారు, కానీ తెలుగుదేశంలో క్లోజ్ గా విష్ణుకుమార్ రాజు గారు మాత్రం వేరే విధంగా మాట్లాడారు. అది డిఫరెంట్ ఇష్యూ. ఇది పొలిటికల్ ఇష్యూ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎగనిస్ట్గా మళ్ళీ కేటీఆర్ గారు, మిగతా అందరూ ఏం జరుగుతుందండి వాళ్ళ మొత్తం భారతీయ జనతా అంటే ఇది తెలియకుండా అల్లు అర్జున్ గారు సైడ్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒక సైడ్ అయిపోయింది, అటేపేమో జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ ఒక సైడ్ అయ్యింది. ఏంటండి ఇది? అనవసరంగా అల్లు అర్జున్ గారు మిమ్మల్ని వాడుకుంటున్నారు రాజకీయాలకు. దయచేసి సైలెంట్గా ఉండండి, మీ యొక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. జరిగిన దానికి మీరు క్షమాపణ చెప్పారు సరే, దానికి డెఫినెట్గా. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా జరిగింది. మీరు డెఫినెట్గా వాళ్ళ భూపతి రెడ్డి గారు చెప్పండి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన మోసాల మీద గట్టిగా పోరాడమనండి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో బీజేపీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి నెగ్గింది. నేను చెప్తున్నాను, తప్పుడు కాదు. అలాగే కిషన్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ కోవలక్ష్మి గారు వెరీ హంబుల్ పర్సనాలిటీస్. చాలా మన తెలంగాణ హక్కుల మీద మాట్లాడండి. మీ నాయకులు కింద చోట నాయకులు కొన్ని వేరే విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి. సినిమాని సినిమాగా చూద్దాం. ఏదైనా గొప్ప సినిమా అని మాట్లాడుతున్నారు ముందు ప్రవాచకులు. ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టు. ఎన్టీఆర్ గారు కేడీ నెంబర్ 1 సినిమా చేయలేదా? కళ్యాణ్ గారు మిగతా వాళ్ళందరూ సినిమాలు నెగిటివ్ సినిమాలు చేయలేదండి. లాస్ట్లో పాజిటివ్గా చూపించవచ్చు, ఇంకా సీరియస్ ఉన్నాయి కాబట్టి. బట్ అది రియల్ హీరోస్. దయచేసి వాళ్ళని ఫాలో అవ్వమాకండి. మంచి సినిమాలు చూస్తే చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన మీద మాట్లాడతాం, ఈ వీడియోలు ఎన్ని అవుతున్నాయి. అదే ఒక వీడియోకి చూడండి, నల్ల కుక్కకి తెల్లగా వేయించిన చపాతీ పెట్టండి అనగానే 3 మిలియన్స్ 4 మిలియన్స్ వ్యూస్ అండి. ఏం చేయాలండి మేము? చెప్తున్నాను. లేకపోతే రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టగానే 5 మిలియన్స్, లేదంటే అల్లు అర్జున్ గారి దాని మీద వేయగానే 10 మిలియన్స్. అబ్సల్యూట్లీ ప్రజలు కూడా ఆలోచించుకోండి. తెలుగు జాతి 13.5 కోట్ల ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి మేము ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.